అటు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికైనా, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికైనా మాకు చాలా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, ఎస్పెషల్లీ లైక్ అకౌంటబిలిటీ చాలా ఉందండి. అందుకే అక్కడ నీట్ పేరుతోటి మొదలు పెట్టిన తర్వాత ఎప్పుడైతే మీరు గమనించండి, మీరే ప్యాటర్న్, మీరే ఏబిఎన్ జర్నలిస్ట్ కూడా కాబట్టి, నీట్ పేరుతో విద్యార్థులను అక్కడ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఎప్పుడైతే యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, ఎప్పుడైతే రాజకీయంగా ఉన్నటువంటి నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం అని చెప్పని ఆ జంతర్ మందర్ దగ్గర ఉన్న స్టేజ్ మొత్తం మార్చేశారు. ఒరిజినల్ నీట్ విద్యార్థులు ఎవరు అక్కడ లేరు, ఏ తల్లిదండ్రులు లేరు. వాళ్ళు ఏం చేశారు, నెల రోజుల్లోనే మళ్ళీ ఫస్ట్ టైం ఆన్లైన్ లో నీట్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టేటప్పటికి ఆ నెల లోపల ప్రిపేర్ అయిపోయి 12 లక్షల మంది వెంటనే దాంట్లో క్వాలిఫై నెక్స్ట్ పెట్టినటువంటి నీట్ లో. ఇక్కడ మనకి చూస్తే కనుక అకౌంటబిలిటీ, దేశ ప్రధాని 4 సార్లు డైరెక్ట్ గా యూత్ తో, జెన్జీ తోటి, అంటే ఈ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళంతా విద్యార్థుల మనసుల్లో, తల్లిదండ్రుల్లో ఒక అంటే విషయాన్ని నింపాలి అని చెప్పని ఏదో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు సాక్షాత్తు ప్రధాని మంత్రి వారితో మాట్లాడితే ప్రపంచంలోనే వైరల్ అయింది, ప్రపంచంలోనే. ఇక్కడ రాష్ట్రంలో కూడా మనం చూస్తే గనక మాకు డిఎస్సికి సంబంధించి ఇందాక నేను చెప్పినట్టుగా అత్యంత పారదర్శకంగా ఇప్పటి వరకు దాన్ని జరిపిన తర్వాత కూడా మీరు అన్నట్టుగా ఒక ఆల్రెడీ డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మరియు ఇప్పుడు అక్టోబర్ లో రాయబోయేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక విషయాన్ని నింపాలి, వాళ్ళల్లో ఒక ఆందోళన తీసుకురావాలి, ఒక అలజడిని సృష్టించాలి. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి అనేది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించి వన్ ఆఫ్ ద వెరీ ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్. అది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటారు. ఎప్పటి నుంచి మీరు అన్నట్టుగా 5 ఏళ్ల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఎన్నో ఏళ్ళకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ మనసుల్లో కనుక విషయాన్ని, ఆందోళన నింపగలిగితే వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అని చెప్పని ఇప్పుడు మొదలు పెట్టినటువంటి రిలే దీక్షలు. ఇప్పుడు మీరు అన్నట్టుగా జెన్జీ ఎవరు, జెన్జీ అని ఎక్కడైతే ఇప్పుడు జెన్జీ, నేను అదే చెప్తున్నాను, జెన్జీ అంటే ఎవరంటే మన రాష్ట్రంలో కూడా ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో కూడా మన ప్రైవేట్ శాటిలైట్ పంపించినటువంటి వాళ్ళు నిజమైనటువంటి జెన్జీ. లేదంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అంటే కేంద్ర ప్రభుత్వం వేల కోట్లతో ఇస్తున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ తీసుకొని స్టార్ట్అప్లు పెడుతున్నటువంటి వాళ్ళు జెన్జీ. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎందుకంటే, నేనుంటున్న విజయవాడలో ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదివేటటువంటి అబ్బాయి ఒక ప్రైవేట్ స్పేస్ లోడ్ తయారు చేశాడు. ఈ రోజున ఆర్మీ మొత్తం దాన్ని టెస్టింగ్ లో పెట్టింది. అది అసలైనటువంటి జెన్జీ. అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలను తీసుకుంటూ తమ భవిష్యత్తుతో పాటు ఇటు దేశ రక్షణ కోసము, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్లాలని భాగం అయ్యేటటువంటి వాళ్ళు అసలైనటువంటి జెన్జీ. అంతేగాని అక్కడ కేంద్రంలో అయినా ఎక్కడైనా జెన్జీ పేరుతోటి ప్రభుత్వ ఆస్తులు కొల్లగొడతాము, లేదంటే కనుక ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తాము, మేము హింసాత్మకంగా చేసుకుంటాము, శాంతి భద్రతలని చెడగొడతాము అని అంటే వాళ్ళు అసలైనటువంటి జెన్జీలు కదా. ఆ రప్పా బ్యాచ్ ఇక్కడ ఉంది. వీళ్ళంతా ఎవరని మీరు అన్నారు కదా, అక్కడ ఏం జరిగింది, ఎప్పుడైతే యాంటీ నేషనల్ వాళ్ళు వచ్చారు, ఫేషియల్ రికగ్నిషన్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మీరు చూస్తున్నారు, తల్లిదండ్రులు, సమాజం, అసలు పోలీసులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఏదైతే వాళ్ళు చేసిన పనికి. ఇక్కడ మీరు ఇందాక ఒక మంచి ప్రశ్న, నాకు తెలిసి మేము కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎవరైతే ఈ చొక్కాలు ఇప్పుకుంటూ, లేదంటే మొన్న శ్రీకాకుళంలో అండి ఒక ఆడ ఎస్ఐ, ఇంతకంటే దుర్మార్గంగా ఉంటారా అండి అసలు వైసీపీ నాయకులు కానీ? అరెస్ట్ చేయలేదు. అసలు ఎంత ఆవిడని మొత్తం రౌండ్ అప్ చేసి ఆవిడని ఇంకా నేను మాట్లాడలేను, అంటే చాలా ఇబ్బందికరంగా ఆవిడని ఇబ్బంది పెట్టి. కొడాలని ఏమన్నాడు తెలుసా, ఆమె అక్కడికి ఎందుకు వెళ్ళాలి అంతమంది మధ్యలో? సిగ్గుందండి? కాదండి, కొడాలి నానికి సిగ్గుందా? ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు కడుపుకు అన్నమే తింటున్నారని అడుగుతున్నాండి ఒక మహిళలాగా. కొడాలి నాని కడుపుకు అన్నం తింటున్నావా నువ్వు? ఏ రకంగా అంటావు? ఒక పక్క దేశానికి రాష్ట్రపతి ఒక మహిళ, ఈ రోజు ఆర్మీ దగ్గర నుంచి దగ్గర నుంచి అసలు అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా తమ చెంట పిల్లల్ని ఇంట్లో వదిలేసి వస్తున్నటువంటి మహిళలు అండి. ఈ రోజున అది పోలీస్ అయినా సరే వాళ్ళ పట్ల ఎప్పుడు చులకన ఒక ఏహ్యభావం వాళ్ళు ఏదంటే అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత తల్లినే చెల్లినే రిషి గారు సొంత తల్లిని చెల్లినే క్యారెక్టర్ అసాసినేషన్ చేయించినటువంటి వాళ్ళు, బూటకాలతో ప్రెగ్నెంట్ లేడీస్ ని, బాలింతల్ని తన్నిచ్చినటువంటి వాళ్ళు ఇంతకంటే ఎక్కువ మాట్లాడతారు. బిఫోర్ క్లోజింగ్ ఐ వాంట్ టు టేక్ వన్ ఛాన్స్. యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను, ఇంతకుముందు కూడా